యువరాజు అంగదుడు లేచాడు. దిగులుగా ఉన్న ముఖాలు చూశాడు. అందరినీ ఉద్దేశించి ప్రోత్సాహవచనాలు పలికాడు. విషాదము పనికిరాదని హితవు చెప్పాడు. అసలు ఎవరెవరు ఎంతెంత దూరము లంఘించగల సమర్థులో తెలపండి అని అడిగాడు. అప్పుడు ఒక్కొక్కరు లేచి తమ తమ సామర్థ్యమెంతో తెలుపసాగారు. గజుడు నేను 10 యోజనములు ఎగురగలను అన్నాడు. గవాక్షుడు నేను 20 యోజనములు ఎగురుతాను అన్నాడు. శరభుడు 30, వృషభుడు 40, గంధమాదనుడు 50, మైందుడు 60, ద్వివిధుడు 70, సుషేనుడు 80 యోజనములు దూకగలము అని తెలిపినారు. అప్పుడు జాంబవంతుడు లేచి నేను వయస్సులో ఉన్నప్పుడు త్రివిక్రముడైన వామనుడి చుట్టూ ప్రదక్షిణము చేసిన వాడనే, కాని ఇప్పుడు వయస్సు మీరడము వలన ఒక 90 యోజనములు మాత్రమే ఎగురగలను అని అన్నాడు. అందరి మాటలు విని అంగదుడు లేచి జాంబవంతునితో నేను ఒక 100 యోజనములు ఎగురగలను, కాని తిరిగి వచ్చుటకు నాకు శక్తి సరిపోవునో లేదో అని సంశయంతో పలికినాడు. అందుకు జాంబవంతుడు అంగదునితో నీ సామర్థ్యము నేను ఎరుగుదును. నీవు 1,00,000 యోజనములైనా అలసట లేకుండా వెళ్ళి రాగలవు. కాని నీవు మాకు అధిపతివి. నిన్ను మేము రక్షించుకొనవలెను, అది మా కర్తవ్యము. కావున నీవు వెళ్ళుటకు పూనుకొనరాదు. అందుకు అంగదుడు మరల జాంబవంతునితో అయినచో ఈ కార్యము పూర్తి చేయుట ఎట్లా? సుగ్రీవుని వద్దకు ఉత్త చేతులతో తిరిగి వెళ్ళరాదు. ఇహ మనకు ప్రాయోపవేశమే గతి. నీవే ఏదైనా మార్గము ఆలోచింపుము అని పలికినాడు. అప్పుడు జాంబవంతుడు నవ్వుతూ వీరుడా, మన కార్యము చేయగలవాడు మనలోనే ఉన్నాడు. అతనిని నేను ప్రేరేపించదను. జాంబవంతుడు ఆ విధముగా పలుకుతూ ఒకచోట ఏకాంతముగా ఏమీ పట్టనట్టుగా సుఖముగా కూర్చున్న హనుమంతుని సమీపించినాడు. ఏకాంతములో మౌనముగా కూర్చుని ఉన్నావేమయ్యా? ఏమీ మాటలాడవు? తేజస్సు చేత బలము చేత వానరరాజైన సుగ్రీవునితోనూ రామ లక్ష్మణులతోనూ నీవు సమానుడవయ్యా. ఓ హనుమా, వేగములో గరుత్మంతుడే నీకు సాటి. అటువంటి నీవు ఈ కార్యమునకు ఏల సిద్ధమగుటలేదు? అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు ప్రసిద్ధురాలు అయిన పుంజిక స్థల శాపవశమున వానర స్త్రీగా జన్మించి కేసరికి భార్య అయినది. ఒకరోజు ఆమె మానవ రూపము ధరించి అద్భుత సౌందర్యముతో ప్రకాశిస్తూ ఒక పర్వత శిఖరము మీద సంచరించుచుండెను. ఆమె అతిలోక సౌందర్యమునకు మోహితుడై వాయుదేవుడు తన కోరికను ఆపుకోలేక ఆమెను తన కౌగిలిలో బంధించెను. అంతర్హితుడై ఆయన చేసిన ఈ పని ఆవిడ గుర్తించి ఎవరు నన్ను కౌగలించుకున్నారు, ఎవరది అని తత్తరపడుతూ ప్రశ్నించెను. అప్పుడు వాయుదేవుడు ఆమెతో ఓ సుందరవదనా, నీకు భయము వలదు. నేను వాయుదేవుడను. నీ పాతివ్రత్యమునకు ఎట్టి భంగమూ వాటిల్లదు. నీకు పరాక్రమవంతుడు బుద్ధిమంతుడు అయిన కుమారుడు జన్మించును. బలములోనూ తేజస్సులోనూ అతనికి సాటి రాగలవారు ఎవ్వరూ ముల్లోకములో కనిపించరు. ఎగురుట దుముకుటలోనూ గమన వేగములోనూ అతను నాతో సరిసమానుడు కాగలడు. అప్పుడు వాయుదేవుని మాటలకు సంతసించిన నీ తల్లి ఒక కొండ గుహలో నిన్ను కనెను. తొట్టిలోని పసిబాలుడవైన నీవు ఉదయసూర్యుని చూసి ఫలమని భ్రమించి ఆ ఫలమును పట్టుకొనుటకై ఆకాశమునకు ఎగిరితివి. 300 యోజనములు ఎగిరి సూర్యుని తేజస్సు నిన్ను ఆక్రమించుకొనుచున్నను ఏమాత్రము నీవు జంకవైతివి. వేగముగా ఆకాశములోకి దూసుకుని వచ్చి సూర్యగమనమునకు అడ్డు తగిలిన నిన్ను చూసి కోపించి ఇంద్రుడు వజ్రాయుధము ప్రయోగించెను. ఆ వజ్రపు దెబ్బకు నీవు పర్వత శిఖరముపై పడిపోయితివి. అప్పుడు నీ ఎడమ హనువు విరిగిపోయెను. అందుచేత నీవు హనుమంతుడవైతివి. ఆ విధముగా వజ్రాయుధపు దెబ్బకు నీవు మూర్ఛితుడవు అగుట చూసిన వాయుదేవుడు క్రుద్ధుడై ముల్లోకములలోనూ తన సంచారము నిలిపివేసెను. వాయువు స్తంభించుటచే 3 లోకములు అలల్లాడిపోయినవి. లోకుల క్షోభ చూసి దేవతలు వాయుదేవుని ప్రార్థించిరి. అందరు దేవతలు నీకు ఎన్నో వరములు నొసగిరి. బ్రహ్మదేవుడు నీకు శస్త్రాస్త్రముల చేత చావు లేకుండా అనుగ్రహించెను. దేవేంద్రుడు నీకు స్వచ్ఛంద మరణమును ప్రసాదించెను. నీవు కేసరికి క్షేత్రజపుత్రుడవు, వాయుదేవునకు ఔరసపుత్రుడవు. నాయనా, నీ సామర్థ్యము ఏమని చెప్పను? ఇప్పుడు మా ప్రాణములు పోయే స్థితి దాపురించినది. నీవే మమ్ములను రక్షించవలెను. శతయోజన విస్తీర్ణము గల సముద్ర లంఘనము
నీ వలననే సాధ్యము, నీవే మాకు దిక్కు. జాంబవంతుని మాటలు విని పర్వదినములలో సముద్రము పొంగినట్లు హనుమంతుడు తన కాయము పెంచెను. తేజస్సుతో కూడిన ఆయన ఆకారము అత్యద్భుతముగా నుండెను. వేటాడు సింహము ఎట్లు విజృంభించును, ఆంజనేయుడు అటుల విజృంభించెను. వానర వీరులారా, మహామేరువుతో సమాన దేహము కల నేను ఆకాశమును ఆవరించి మృంగివేయు విధముగా ఎగురుచున్నప్పుడు సావధానముగా చూడగలరు. నా గమనమును అనుసరించగలవారు ఆ గరుత్మంతుడు వాయుదేవుడు మాత్రమే. నేను మీకు ఇదే చెబుతున్నాను. నేను సీతాదేవిని చూడగలను. హనుమంతుని ఉత్సాహము చూసి జాంబవంతుడు ఆయనను, ఓ కేసరిపుత్రుడా, ఓ వేగవంతుడా, ఓ హనుమంతుడా, మా దుఃఖము బాపుమయ్యా అంటూ స్తుతించెను. మహేంద్ర సమపరాక్రముడైన ఆ వాయునందనుడు తన గమన వేగమును అందుకొనుటకు మహేంద్ర పర్వతము అనువైనదిగా తలచి ఆ పర్వత శిఖరమును అధిరోహించెను. ఆయన శరీరము మహేంద్రగిరిపై ఉన్నను, ఆయన మనస్సు మాత్రము అప్పుడే లంకా నగరికి చేరెను. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి. అటు పిమ్మట రావణునిచే తీసుకుని వెళ్ళబడిన సీతమ్మ తల్లి యొక్క స్థానమును వెదుకుటకు శత్రువులను కృషింపచేయువాడు చారణులు అనువారు సంచరించే ఆకాశ మార్గమున బయలుదేరెను. ఎవరి వలన సాధ్యము కాని పని చేయ సంకల్పించిన హనుమంతుడు శిరస్సు పైకెత్తి నందీశ్వరుడిలాగా ఉన్నాడు. మహేంద్ర పర్వత సానువులపై అటునిటు వడివడిగా సంచరించాడు ఆంజనేయుడు. ఆ పర్వతము అనేక మృగ పక్షి గణాలకు ఆవాస ప్రాంతము. ఈ మహాకపి యొక్క సంచారమునకు అవి అన్నియూ ఒక్కసారిగా ఆందోళన చెందసాగినవి. ఆయన సూర్యదేవునకు, మహేంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, సకల భూతములకు నమస్కరించి బయలుదేరుటకు నిశ్చయించుకొనెను. ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచివేశాడు హనుమంతుడు. ఆయన దేహ పరిమాణమెంతో కొలవడానికి ఎవరికీ శక్యము కావడం లేదు. తన పాదాలతోనూ చేతులతోనూ ఆ మహేంద్రగిరిని గట్టిగా తొక్కిపట్టాడు. ఆ మహాకపీశ్వరుడి బలానికి తట్టుకోలేక అంత పెద్ద పర్వతము గజ గజ వణికిపోయింది. ఆ పర్వతము పగుళ్ళు బారింది. అలా కనిపించిన ఆ పగుళ్ల నుండి జలధారలు కురియసాగాయి. ఆ పర్వతపు పగుళ్ళు అనేక విధములైన రంగులతో వింత వింతగా భాసిల్లాయి. ఆయన బరువును ఆ పర్వతం తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా అనేక విస్ఫోటనాలు సంభవించాయి. పెద్ద పెద్ద బండరాళ్లు ఫెటెల్ ఫెటెల్ మని శబ్దం చేస్తూ పగిలిపోయాయి. ఆ పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో నివాసముంటున్న మహాసర్పాలు ఆ బాధకు తాళలేక తమ తమ పడగలు ఎత్తి బుసలు కొడుతూ రాళ్లను తీవ్రంగా కాటువేయసాగాయి. ఆ విషాగ్ని జ్వాలలు పర్వతము అంతటా వ్యాపించాయి. ఆ పర్వతము మీద ఉన్న ఓషధులేవి ఆ విషాగ్ని జ్వాలలను శాంతింపచేయలేకపోయాయి. ఏవో భూతాలు ఈ పర్వతాన్ని బద్దలు కొడుతున్నాయని భయపడి అక్కడ నివాసముంటున్న విద్యాధరులు, కిన్నరులు ఉన్న పళంగా భయంతో ఆకాశంలోకి లేచిపోయారు. ఆకాశంలో నిలిచిన వారికి ఆ పర్వతం మీద మహాకపిరూపము కనపడింది. ఆకాశంలోని సిద్ధులు అనుకునే మాటలు వినపడి హనుమంతుడి సముద్ర లంఘనము గురించి వారికి తెలిసినది. ఒక్క మారు ఒళ్ళు విదిలించి రోమములు దులుపుకొని ప్రళయకాల మేఘ గర్జనల వంటి ధ్వనులు చేసి తోక ఝాడించి భుజములు కంఠము వంచి ఆకాశము వైపు చూస్తూ ఊపిరి బిగబట్టి పాదములు తొక్కిపట్టి ఎగరడానికి సిద్ధమై తన చుట్టూ చేరిన వానరులతో ఇలా అన్నాడు హనుమంతుడు. రామచంద్రుడి ధనస్సు నుండే దూసుకుపోయే బాణంలా లంకకు వెళతాను. అక్కడ సీతమ్మ కనిపించిందా సరే, లేని పక్షములో అటు నుండి అటే సరాసరి స్వర్గానికి వెళతాను. అక్కడా సీతమ్మ జాడ తెలియకపోతే రావణుడి జుట్టు పట్టుకొని ఈడ్చుకు వస్తాను. రావణుడితో సహా లంకా నగరాన్ని పికిలించి తీసుకుని వస్తాను అని పలికి సింహనాదము చేస్తూ వేగముగా గరుత్మంతుని వలె పైకి ఎగిరాడు మరుతాత్మజుడు. ఆయన ధాటికి ఒక్కసారి పైకి లేవగనే ఆ గమన వేగమునకు అప్పటి వరకు అదిమి పెట్టబడిన మహేంద్ర పర్వతము నుండి
వృక్షములన్నీయూ కూకటి వేళ్లతో సహా పెకిలింపబడి ఆయన వెంట ఇంటికి వచ్చిన బంధువును సాగనంపే గృహస్థులాగా కొంత దూరము ప్రయాణించాయి. హనుమంతుడు గాలిలోకి లేచినప్పుడు పుట్టిన గాలికి, చెట్లకు పూచిన పువ్వులన్నీ పెరుగాలికి రాలిన చందాన ఆయన మీద జలజలరాలి ఆయన శరీరాన్ని నింపివేసి వింత వింత రంగులతో ప్రకాశింపచేశాయి. ఆ పుష్పముల చేత కప్పివేయబడిన ఆ మహాకాయుడైన కపి ఆకాశమునందు మెరుపుల మాలికల చేత కప్పివేయబడిన మహాజీమూతము వలె కనపడెను. పుష్పాభిషేకము చేయబడిన ఆయన కాయము నుండి రాలిపడిన పువ్వులు అన్నియూ సముద్రములో పడి తేలుచుండెను. నీటి మీద ఆ నీలి సంద్రముపై తేలుతున్న పువ్వులు ఆకాశములోని నక్షత్రముల వలె ప్రకాశించి చూచువారలకు రెండు ఆకాశములున్నవా అన్నట్లుగా భ్రమింపచేయుచుండెను. పర్వతము మీది నిప్పుల నెగళ్ల వలె ఆయన రెండు కన్నులు మెరుపులు మెరేయుచుండెను. అవి సూర్య చంద్రుల వలె ప్రకాశించుచుండెను. పర్వతమంత దేహము, తెల్లని కోరలు, చక్రాకారముగానున్న వాలము చూచువారలకు సూర్యుడు గూడు కట్టి ఉన్నాడా అని అనిపించెను. ఆయన ప్రయాణించే వేగమునకు పుట్టిన గాలి చేసే శబ్దము మేఘగర్జనల వలెయుండెను. ఆ గాలి సముద్రమును అల్లకల్లోలము చేసి దాని అడుగు కనపడునట్లు చేసెను. అప్పుడు అందులో జీవించు సకల జీవరాశులు బయటపడినవి. సముద్రములో నివసించు సర్పములు తమను తన్నుకుపోవుటకు గరుత్మంతుడు వచ్చనేమో అని భీతిల్లినవి. మంచి వడితో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఆకాశంలో ఒక తేజోపుంజము ప్రయాణము చేయుచున్నట్లుగా ఉన్నది. దాని వేగము ఇంత అని చెప్పరాకున్నది. సముద్రము మీద ఆయన నీడ 10 యోజనముల వెడల్పు, 30 యోజనముల పొడవుయుండెను. బహుదూరము ప్రయాణము చేయు హనుమంతునికి కాస్త విశ్రాంతి ఇవ్వదలచి సముద్రుడు ఇట్లు తలపోసెను. ధన్యుడిని. నమస్కారం. మీ ఉటుకు.